ప్రశ్నించేటువంటి పార్లమెంట్ సభ్యులను దాదాపుగా 143 మందిని అకారణంగా హౌస్ నుంచి బహిష్కరించారు. దాని యొక్క ఉద్దేశాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయడానికి ఉద్దేశంతో ఆ పిలుపులో భాగంగా జగిత్యాల గడ్డపైన మరి యొక్క నిరసన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు 143 పార్లమెంట్ సభ్యులను బహిష్కరించినందుకు నిరసనగా జగిత్యాల గడ్డపైన ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్న సోదరులారా, మరి ఒక మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడే పేదలకు ఆ రోజు ఉపాధి పథకం కరువు పథకం పెట్టి బడుగు బలహీన వర్గాలకు భూమి లేని వాళ్ళను పేదలను ఆదుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు రేపు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు మతాలకు అతీతంగా అందరం ఓట్లేసి రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరుగుతుంది, రైతు సోదరులకు న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభకు మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ యజమానులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ నెల 13వ తారీఖున పార్లమెంట్లో జరిగినటువంటి దుశ్చర్య, దాన్ని ఏ చర్య అన్నా ఇంకా దానికి ఒక మాట అనేది లేదు. స్మోక్ బాంబ్స్తో వీళ్ళు పార్లమెంట్లో పోవడం ఏంటి, అసలు మన భారతదేశానికి రక్షణ ఉందా లేదా? పార్లమెంట్లో వేసినటువంటి స్మోక్ బాంబులపై మన ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు దీన్ని కేంద్రం తెలియజేస్తూ మరి 147 మందిని ఎందుకు ప్రశ్నించడానికి పార్లమెంటు భద్రత సమర్థత గురించి దానికి రిప్లై చెప్పాలనేందుకు వాళ్ళను సస్పెండ్ చేశారు. కానీ దాని వెనుక ఉన్న దురుద్దేశం వేరే ఉన్నది. నిన్న వాళ్ళు 147 మందిని సస్పెండ్ చేసి మూగవాణి ఓటుతోటి మొత్తం బిల్లుని పాస్ చేసుకున్నారు. అందులో ప్రధానమైన బిల్లు ఎన్నికల కమిషన్కు రాజ్యాంగపరమైన అధికారాలు లేకుండా మొత్తం గంభీగా చేసి రేపు అసాంఘిక కార్యక్రమాలతో మళ్ళీ రాజకీయంలో మళ్ళా బీజేపీ జెండా ఎగరవేసుకోవడానికి వాళ్ళు పనిన కుట్ర అని చెప్పక తప్పదు. వీళ్ళందరూ పార్లమెంట్లో ఉంటే దీన్ని వ్యతిరేకిస్తారని ఆలోచనతోటి వీళ్ళందరినీ ఇంటికి పంపించి వాళ్ళు బిల్లులు పాస్ చేసుకున్నారు. కాబట్టి మన నాయకులు దాన్ని మరి ఏ విధంగా దాని గురించి ఆలోచన చేస్తారో ఆలోచించాలి. లేకపోతే మనం నిజంగా ఇది అప్రజాస్వామ్యానికి నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే 142 సభ్యులను సస్పెండ్ చేసి వారి ఏదైతే బిల్లులు ఉన్నాయో పాస్ చేసుకోవడం అనేది నిజంగా విడ్డూరంగా భావిస్తున్నాము. నిజంగా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మతతత్వాన్ని ప్రేరేపిస్తూ ముందుకెళ్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే మన రాష్ట్రంలో జరిగిన టీఆర్ఎస్ ఎలక్షన్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పిందో అదేవిధంగా దేశంలో కూడా బీజేపీ పార్టీకి అదే బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు కూడా పేద ప్రజలకు చేసింది ఏదీ లేదు. పేద ప్రజలు ఎన్నో నష్టాల పాలు చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది. ఎందుకంటే జిఎస్టీఏ కానివ్వండి, అదేవిధంగా పెద్ద నోట్ల రద్దే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రతి సామాన్యులకి ఎంతో నష్టం చేకూర్చడమే కాదు చాలా బాధాకరమైన పరిస్థితి తీసుకొచ్చిన ఘనత బీజేపీకి. అదేవిధంగా ఈ మహిళలకి సంబంధించి ముఖ్యంగా 450 సిలిండర్ని ఈరోజు 1200 తీసుకొచ్చిన బీజేపీ గవర్నమెంట్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యులకు తెలియజేస్తూ మరి జగనన్న గారి సేవలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ వారు విధానాల పట్ల, వారు చేసే ప్రజా సంక్షేమాల పట్ల కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే మరి ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే దిశలో అనేది గత సంవత్సర కాలం నుండి ఎన్నో మార్లు వారితో చర్చించి అనేక దఫాలుగా మరి ముఖ్యమైన సూచనలు చేసినటువంటి వ్యక్తి మన జీవనన్న. మరి ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మరి ముఖ్యమంత్రి గారిని వారికి తెలుసు అతి సన్నిహితంగా నిలబెట్టే వ్యక్తి. మనలాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జీవనాలను ఒక గుర్తుగా భావిస్తారు. ఈ రోజు వరకు కూడా మరి అనేక రకమైన ఛానల్లో మీడియాల ద్వారా మనకు ఒక ఆశ రేపిస్తున్న మాట వాస్తవం. చూస్తుంటే మా రైతులకు సంబంధించిన రాయపట్నం కూడా ఒక లిఫ్ట్ కుట్టుకపోయింది.
ఇరిగేషన్ అధికారులు వచ్చిండు, నేను 10:30కి సార్కి వస్తానా, కొంచెం ఆలస్యంగా వచ్చిందని చెప్పి మరీ చేసుకుంటూ మా మిత్రులందరికీ కూడా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలుసు, ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ప్రధానమంత్రి కాకముందు ప్రతి ఒక్క పేదవాళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు అకౌంట్లో జమ చేస్తా అన్నాడు. పేదవాళ్ళు భారతదేశంలో నిరుద్యోగ యువకులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిరుద్యోగ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఇస్తా అన్నారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, దేశంలో ఆ రోజు వ్యవసాయానికి సంబంధించిన నల్ల చట్టాల మీద భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా చలిని లెక్క చేయకుండా, ఎండలు లెక్క చేయకుండా సుమారు సంవత్సర కాలం పంజాబ్ ప్రాంతానికి, హర్యానా ప్రాంత రైతాంగాన్ని నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తుంటే పెద్ద రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల పక్షాన, భారతదేశ రైతాంగం పక్షాన అండగా ఉన్న పరిస్థితుల లోపల ఆ రోజు రైతులకు అండగా చేసిన పోరాటం లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ చట్టాన్ని రద్దు చేసుకొని రైతులకు అండగా ఉండే విధంగా ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా మనమందరం రైతులకు అండగా ఉన్నాం. ఈరోజు అత్యంత భద్రత గలటువంటి ఆ ఒక పార్లమెంట్లో దుండగులు ప్రవేశించిండు. మరి ఏ విధంగా వచ్చిండు, ఎట్లా వచ్చిందని చెప్పి భారత కూటమికి సంబంధించినటువంటి మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన మన మల్లికార్జున ఖార్గే గారు ప్రశ్నిస్తే ప్రజాస్వామ్య పద్ధతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ పరంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుల్ని సుమారు 140 మందిని వాళ్ళ యొక్క ఏదైతే సస్పెన్షన్ ని నిరసిస్తూ ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టినాం. మా మిత్రులందరికీ చెప్తున్నా, రేపు రాబోయే కాలంలో ఈ మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందంటే వారు ఒక మైండ్ గేమ్ ఆడతారు. ఆ మైండ్ గేమ్ ద్వారా మనమేదో ఇందులో కానట్టు, మనమేదో దేవుని దండం పెట్టుకున్నట్టు, మనమేదో పొద్దులు వేస్తే గుడికి పోనట్టు భారత్ మాత అనే మాట మాట్లాడతారు. ఈరోజు మా మిత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ చెప్తున్నా, మనమందరం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున గ్రామాన మండలాల్లో కూడా మున్సిపల్ వార్డులో కూడా మనం ప్రజల పక్షాన పోరాటం చేసే విధంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ 3వసారి ఈరోజు నరేంద్ర మోడీ ఏదైతే ఢిల్లీలో కట్టినటువంటి జై శ్రీరామ్ అనే మందిరం పేరు మీద మళ్ళీ ప్రజలకు వచ్చే ప్రమాదం ఉన్నది. దయచేసి అవన్నీ గ్రహించాలి. మనం ఏదైతే రాహుల్ గాంధీ గారు మొన్న అన్నారు, జై శ్రీరామ్ రాజ్ జై సీతారాం అన్నాడు. అదేవిధంగా మనమందరం కూడా పెద్ద ఎత్తున ప్రజలను ఏదైతే చైతన్యం చేసే విధంగా మన ప్రజల వద్దకు పోవాలని కోరుకుంటున్నా. ఇలా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ జగిత్యాల జిల్లాకు కానీ జగిత్యాల ప్రాంతానికి కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మేలు చేసిన కార్యక్రమాలు ఏదైనా ఒకటి చెప్పమనండి. బీజేపీ పార్టీ వాళ్ళను, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్న అసెంబ్లీలో జరిగినాం, మాకు బాధ అనిపించింది. టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు హరీష్ రావు గారి కేటీఆర్ గారు ఎట్లా చేస్తున్నారంటే ఇంకా అధికారంలో ఉన్న విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు కరెంటుపై ఉన్నటువంటి అవకతవకల మీద శ్వేతపత్రం విడుదల చేసి ఆర్థిక లావాదేవీల శ్వేతపత్రం విడుదల చేస్తే వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే అసెంబ్లీలో హౌస్లో మొత్తం మేము అధికారంలో ఉన్నాము, మాదే నడవాలన్నట్టు ఎక్కడ కూడా స్పీకర్ గౌరవం ఇవ్వకుండా, ఒక దళిత వర్గం స్పీకర్ చేరు గౌరవం ఇవ్వకుండా ఒక విధంగా ప్రవర్తిస్తున్నారు. దానికి తోడుగా ఆ అభ్యర్థిని గారు కూడా వారికి అండగా ఉన్నారు. మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కదా, స్థానిక ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టింది. కాబట్టి మనం కార్యకర్తలందరం కూడా పార్టీ పరంగా ఏ కార్యక్రమం తీసుకున్నా మన పెద్ద ఎత్తున మన పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా కలిసి కట్టుగా ఇది కేంద్రంలో బీజేపీ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ మరి వారు చేసేటువంటి కూర్చున్నటువంటి ఆలోచనతో మనం ఎదుర్కొని ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈరోజు మా మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మనం చూసుకుంటున్నాం. మా సోదరి మన బ్రతికపోయిన మా చెల్లెలు మా అక్కలందరూ కూడా మనం చూసుకుంటున్నాం. ఈరోజు జగిత్యాల జిల్లా అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసేది. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట్లాడాడు, లక్ష్మణ్ కుమార్ పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇలా సభకు వచ్చుంటే నాకు కొండంత బలం ఉండేది, కొండంత ధైర్యం ఉండేది.
మనం అధికారంలో ఉన్నటువంటి 64 మంది అయితే ప్రతిపక్ష వాళ్ళు 25 మంది మందుతున్న కోతిలాగా ఎగురుతున్నారు. ఇలా జీవనాన్ని ఉంటే ఇలా సభ వేరే విధంగా ఉంటుంది అన్న ఆలోచన ధైర్యాన్ని ఇచ్చిండు. ఏదేమైనా కూడా జీవన్ రెడ్డి గారికి నేను వారికి నమ్మినటువంటి శిష్యునిగా రేవంత్ రెడ్డిగా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వం అండగా ఉండే విధంగా వారికి ఆలోచన విధంగా వారిని మేము గుర్తించే విధంగా వాళ్ళని గౌరవించుకుంటాం. అది మా బాధ్యత అన్న విషయంలో కూడా వారందరూ కూడా మాట్లాడారు. ఈరోజు విప్ అయినా ఎమ్మెల్యే అయినా అంటే జీవన్ రెడ్డి గారి యొక్క మనిషిని జీవన్ రెడ్డి యొక్క నన్ను ఇలా గుర్తించిందంటే మా జీవన్ రెడ్డి నమ్ముకున్న కార్యకర్త జగిత్యాల జిల్లా ప్రాంతానికి ప్రాతినిధ్యం పరంగా అక్కడ ప్రజల పక్షాన ప్రభుత్వం పక్షాన ఎవరి కష్టం వచ్చినా ఇక్కడ లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డి గారి యొక్క అనుచరులు ఉన్నారు. జీవన్ రెడ్డి నమ్ముకున్న వ్యక్తి ఉన్నారు. వారిని జీవన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో పెట్టాలన్న ఆలోచన పరంగా నాకు అవకాశం వచ్చింది. మరి ఈ విధంగా మా మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటున్నా, దయచేసి రేపు రాబోయే కాలంలో స్థానిక ఎన్నికల్లో కూడా కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మనం అందరం కలిసిగా పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనం చూసుకుంటున్నాం. ఏదైతే జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎంపికై ప్రభుత్వ విప్గా బాధ్యతలు చేపట్టి తదుపరి జగిత్యాల జిల్లా కేంద్రంగా నిర్మింపబడుతున్న ఈ మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టబడి జరుగుతుందో దానికి ఇంత పెద్ద ఎత్తున మరి తరలి వచ్చినటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ మిత్రులు చాలా విషయాలు చెప్పారు. అంటే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రభుత్వం బాధ్యత ప్రధానంగా ఏదైతుందో ఇవాళ దేశ సమగ్రత అనేది ప్రధానమని చెప్పాలి తప్పదని చెప్పట్లేదు. అలా దేశ సమగ్రత కాపాడటానికి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు స్వయంగా వారి ప్రాణాలు త్యాగం చేసైనా కానీ దేశ సమగ్రతను కాపాడబడే విధంగా మరి ప్రజాస్వామ్య ప్రక్రియను నిలబెట్టడం జరిగిందని చెప్పట్టు. ఇవాళ దేశంలో మరి కొనసాగుతున్న పరిస్థితి మనం గమనిస్తుంటే అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చెప్పంటుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దుండగులు ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి ఒక పార్లమెంటు భవనం పై స్మోక్ బాంబ్ దాడి అంటే అది కేవలం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాగా చెప్పట్టున్నాం. వీళ్ళు మేమేదైతుందో ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే కానీ ఈ ప్రభుత్వం చేపడుతున్న నియంత్రణ ధోరణికి వ్యతిరేకంగా వారి యొక్క భావనలు తెలియజెప్పాలని చెప్పని ఈ స్మోక్ బాంబ్ మరి పార్లమెంట్ భవనంపై దాడి చేయడం ఇది కేవలం భారతదేశానికి పరిమితమైన అంశం కాదు. ఇది యావత్ ప్రపంచంలో గల భారతదేశం తలదించుకునే పరిస్థితి ఎదురైందని చెప్పాలి తప్పని చెప్పండి. అలా ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండగా వాళ్ళు ముష్కరులు దాడి చేసి ఈ రోజు ఏదైతుందో ఒక హెచ్చరిక అని చెప్పండి, ఒక హెచ్చరిక జారీ చేసిందని చెప్పండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైనా ప్రభుత్వ బాధ్యత ఈ దాడికి తీసుకోవాలి. దీనికి కారణం ఏంటి? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్ మీద జరిగిన దాడికి మరి జవాబుదారీతనంగా అటు ప్రధానమంత్రి గారే కానీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారే కానీ పార్లమెంట్లో ప్రకటన చేసే బాధ్యత వాళ్ళపై ఉంటుంది అని చెప్పట్లేదు. కానీ మరి ఆ విధంగా పార్లమెంట్లో ప్రకటన చేయకుండా పార్లమెంట్ వెలుపల మాట్లాడతారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో మాత్రం ఏదైతుందో మరి ప్రకటన చేయాలని చెప్పారు. ఎందుకంటే చర్చించాల్సి ఉంటుంది. మొదటి చాటు చేసుకోవడం ఏదైతుందో దాన్ని ప్రశ్నించే విధంగా యావత్ ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇండియా కూటమి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి ప్లేకార్డు ప్రదర్శిస్తే దయచేసి గమనించాలి. ఇక్కడ
గౌరవ పార్లమెంట్ సభ్యులు చేసింది ఏంటంటే పార్లమెంట్ లో ప్లేకార్డు ప్రదర్శించే వారి నిరసన వ్యక్తం చేయడానికి ఇవాళ ఏ దుండగులు అయితే ప్రభుత్వానికి హెచ్చరికగా స్మోక్ బాంబులు విసిరిందో పాసులు జారీ చేసినట్టు ఒక పార్లమెంట్ సభ్యుడు సభలో కూర్చుంటాడు. వాళ్ళు ఎవరైతే పాసులు జారీ చేసిండో అంటే ఎవరైతే ప్రతిపాదించి రికమెండ్ చేసిండో ఆ పార్లమెంట్ సభ్యుడు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ చెందినవాడు కాబట్టి అతనిపై ఏదో చర్య లేదు, అతను హౌస్లో కూర్చుంటాడు. నిరసన వ్యక్తం చేసిన వాళ్ళ మీద మాత్రం ఏదైతుందో సస్పెన్షన్ బహిష్కరణ. ఏంటి వీళ్ళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా నియంత్రణతో కొనసాగుతుందో గమనించాలని చెప్పంటున్నాను. వీళ్ళ లోక్సభలో 100 మంది పార్లమెంట్ సభ్యులే కానీ రాజ్యసభలో 47 మంది పార్లమెంట్ సభ్యులు కానీ 147 మందిని దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అకారణంగా సస్పెండ్ చేసాడు ఒక ఉదంతం లేదు అని చెప్పండి. ఏమంటే ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారా? ఇది ఎమర్జెన్సీ తలదిన్నే ఒక ప్రక్రియ అని చెప్పట్టు, ఇది ఎమర్జెన్సీని తలదిన్నే ప్రక్రియ అని చెప్పట్టు. అలాంటి దేశంలో క్రమశిక్షణ అనే భావనతో ఎమర్జెన్సీ విధింపజేయబడ్డప్పటికీ ఎమర్జెన్సీతో మరి చేపట్టిన కొన్ని దురాగతాలను మరి గమనించి గమనంలో తీసుకొని ఎమర్జెన్సీని తొలగింపజేసింది కూడా అదే ఇందిరాగాంధీ గారు చెప్పట్టున్నారు. సార్ వాట్ ఎవర్ ఇది ఎమర్జెన్సీ సమర్థించదగ్గ అంశం కాదు. ఒకవేళ మనం ఎమర్జెన్సీ తప్పుపడుతూ ఇంకో పార్లమెంట్ లో ఎమర్జెన్సీని, ఇది పార్లమెంట్ లో ఎమర్జెన్సీ అని చెప్పారు. పార్లమెంట్ ఎవరు గడవ తిప్పినా కానీ ఇక్కడ మీరు ఏదైతుందో బహిష్కరణకు గురవుతారని ఒక హెచ్చరిక అని చెప్పండి. దయచేసి గమనించాలని చెప్పండి. ఈ నియంత్రణ ధోరణి ఏదైతుందో నిరూప చేయడం ప్రతి ప్రజాస్వామ్యవాది ప్రతి భారత పౌరుని యొక్క బాధ్యతను పేర్కొంటారని చెప్పండి. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలం గడుస్తుంది. ఈ 10 సంవత్సరాల కాలం సాధ్య ప్రగతి ఏంటి అని చెప్పట్టు నేను దేశం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోయింది, ఎక్కడ దిగజారిందని చెప్పట్టు నేను. ఆనాడు బ్యారెల్ $105 ఉన్ననాడు క్రూడ్ ఆయిల్ ఢిల్లీలో ఏదైతుందో 45-50 రూపాయలు ఉన్నాయి. రైట్, పెట్రోల్ $70 ఉండే. అంటే $105 ఉన్ననాడు ఢిల్లీలో ఏదైతుందో 50 రూపాయలు ఉంటే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కంటే సగం ధరకు వచ్చింది. 105 రూపాయలు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉంటే డీజిల్ ఎంతకు వచ్చింది? 50 రూపాయలకు వచ్చింది, సగం ధరకు వచ్చింది. ఇవాళ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఎంత ఉంది? $85 ఉందా? $85 ఉంటే ఎంతకు రావాలని? 45 రూపాయలు డీజిల్ రావాలని చెప్పండి. ఎంత పదాన్ని 99 రూపాయలు అని చెప్పారు, 99 రూపాయలు డీజిల్ అని చెప్పారు. పెట్రోల్ ఎంత ఉంది? 110 రూపాయలు ఉందని చెప్పట్టు. ఇవాళ అన్నాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో ఇవాళ ఆయిల్ ధరల పెంపు ఇవాళ ఏదైతుందో దేశాన్ని అప్పుల ఊపిరి ఎట్లా పేర్కొంటుందో దేశం ఆనాడు ఎంత తప్పులు ఉంటే ఈనాడు ఎంత తప్పులు. యూపీఏ చివరి దినాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు చేపట్టబడ్డనాడు ఈ దేశ అప్పు 55 లక్షల కోట్ల రూపాయలు చెప్పండి. 2014లో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గౌరవ మోడీ గారు ప్రధానంగా బాధ్యతలు చేపట్టిండో ఈ దేశ అప్పు భారతదేశ అప్పు ఏదైతుందో 55 లక్షల కోట్లు చెప్పండి. ఇవాళ ఎంతుందో తెలుసానే? 155 లక్షల కోట్లు, 150 లక్షల కోట్లు అని చెప్పండి. ఎక్కడ పట్టపెట్టా అంటే రెండింతలు పెరిగిందని చెప్పండి. 55 లక్షల కోట్లు అన్న అప్పు ఉంటే ఇవాళ ఎంత అయింది? 155 లక్షల కోట్ల అప్పు ఊబిలోకి నెట్లో జరిగింది ఈ దేశాన్ని చెప్పంటున్నాం. ఆయన ఎల్కే అద్వానీ ఏది ఇస్తుందో రేపు రామమందిర పునః ప్రారంభానికి ముఖ్య అతిథి ఎవరు కావాలి? ఎల్కే అద్వానీ గారు కావాలి చెప్పండి. ఎల్కే అద్వానీ గారు కావాలి చెప్పండి. మోడీ చేసే కృషి ఏంటే? మోడీ కృషి ఏంటి అని చెప్పంటున్నా. భారతదేశం వేసింది అద్వానీ వేసింది. ఎవరు భారతదేశంలో ఏదైతుందో ఒక పేద అయిపోయింది అద్వానీ. ఒక ఆలోచన విధానాన్ని యావత్ భారత సమాజానికి ఏదైతుందో ఒక ఆలోచన విధానాన్ని ఏకీకరించి ఎల్కే అద్వానీ చెప్పండి. న్యాయస్థానం తీర్పు అనుగుణంగా ఇవ్వాలి. రామమందిర పునః నిర్మాణం ఏదైతుందో న్యాయస్థానం తీర్పు అనుగుణంగా ఏదైతుందో నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పండి. అందరూ కూడా గౌరవిస్తున్నారు. ఎవరు భారతదేశ సమాజం గౌరవిస్తుందని చెప్పంటున్నారు. దీని భిన్నం ఎవరు లేదు.
బాగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కూడా భారత న్యాయస్థానం పట్ల గౌరవంతో ఏదైతుందో భారత న్యాయస్థానం తీర్పును గౌరవించే విధంగా అయోధ్య రామ మందిర నిర్మాణ పట్ల ఏదైతుందో అందరూ కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తుందని చెప్పండి. కానీ దాని నిజమైన గౌరవం ఎవరు పొందాలి? ఆనాటి ఏకి ఆధ్వర్య అధ్యక్షుడు పొందాలని చెప్పంటున్నాను. ఎక్కడ పాపం అది పేరే కనబడుతున్నాను ఎక్కడైనా. నేను ఆ విశ్వ హిందూ పరిషత్తులో ఏదైతుందో ఇట్లా మనటోళ్ళు ఏం మాట్లాడుతూ అని చెప్పని మీరు కూడా రండి అంటున్నారు. ఏమన్నా అడిగానా? మీరు కూడా రండి దర్శనాన్ని. ఎక్కడ ఏం నడుస్తుంది దేశం? ఇదేనా భారతీయ జనతా పార్టీ దేశానికి ఇచ్చేటువంటి యొక్క మరి మార్గదర్శకం అని చెప్పంటుండే. నేను అడుగుతున్నా మోడీ గారిని, నువ్వు ఎంతవరకైతే ఈ భారతదేశ యువతకు ఏదెత్తుందో ఉపాధి కల్పించలేవు, ప్రభుత్వ పరంగా చెప్పంటూ నేను స్వయం ఉపాధి పథకాలు కల్పించలేవు, ఇలా యువత యొక్క ఓట్లు అడిగే నైతికత లేదు అని చెప్పంటున్నాను. నిన్న రాష్ట్ర భారతీయ మన గమనంలో తీసుకుంటే మరి దాని 3,000 రూపాయల క్వింటల్ ఉండాలన్న బీజేపీ రాష్ట్ర మేనిఫెస్టో ఎంత చెప్పిందే 3,000 క్వింటల్ చెప్పాలా లేదు? అలా మీరే అంటున్నారు వరి ధాన్యాన్ని 3,000 రూపాయల క్వింటల్ ఇస్తేనే కానీ రైతుకు గిట్టుబాటు కాదు. మరి అటువంటిప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏది ఇచ్చిందో మీ చేతులు ఉన్నటువంటి ఒక అధికారం మరి మద్దతు ధర 3,000 నిస్పత్తి చేస్తాడండి. అని 2,160 రూపాయలు ఎందుకు పరిమితం చేస్తున్నావు అని చెప్పంటున్నాను. కానీ రైతాంగం నీ చిత్తశుద్ధి ఉన్నదని చెప్పంటున్నాను. వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతుందో పెట్టుబడుల పరిగణన తీసుకొని ఆ పెట్టుబడులకు అనుగుణంగా ఏదైతుందో ఉత్పత్తుల మద్దతు ధర నిర్ణయం చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని చెప్పంటున్నాను. నువ్వే చెప్తావు నీ శాఖని 3 వేస్తేనే కానీ గిట్టుబాటు కాదు, నువ్వు ఇచ్చేదంటే 2,160. అంటే రైతాంగం పైకి ఎంత నష్టం అవుతుందో, ఎంత ఆర్థిక బాధపడుతుంది, 800 రూపాయలు ఆర్థిక బాధపడుతుంది. నువ్వు 3 నల్ల చట్టాలు ప్రవేశపెట్టి ఈ దేశంలో మేము కేవలం ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర నిర్ణయించేంత వరకే మా బాధ్యత, దాన్ని అమలు చెప్పితే మా బాధ్యత కాదు. నువ్వు ఎంతగా నమ్మో ఎవరికి నమ్మకపోయినా, నువ్వు ఎంతగా నమ్మో ఎవరికి నమ్మకం సంబంధం లేకపో. ఇదా అనే ప్రభుత్వం అంటే మొత్తం యావత్ దేశ రైతాంగంలో తిరుగుబాటు చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చేది ఇస్తుందో నల్లచట్ట ప్రభుత్వం చేసిన ఘనత రైతాంగం సమయం ఆసన్నమైంది. యావత్ భారత సమాజం మేల్కొల్సినటువంటి సమయం ఆసన్నమైంది చెప్పంటున్నాం. రేపు జరగబోయే పార్లమెంట్ సాగుతున్న ఎన్నికలు ఏదైతుందో ఇది కేవలం అధికారమే కాదు, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణకు ఏదైతుందో దేశంలో ఏదైతుందో ఇండియా కూడా గెలవడానికి ఆవశ్యకత ఉన్నది. చాలా 10 ఏళ్ళు అనుభవించిన చాలా అనుభవించినాం. 10 ఏళ్ళు సహజ ప్రజలు చెప్పుకున్నాం ఏమి లేదు ఆయన. నువ్వు మందిర నిర్మాణం ఒకరితో పేరు లేదు ఆయన. మందిర నిర్మాణం బాట వేసేది ఎవరు? అర్థాన్ని కాదు. దానికి అనుమతులు ఇచ్చింది ఎవరు? సుప్రీంకోర్టు. దానికి అనుమతులు ఇచ్చింది ఎవరు? దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో మనం దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకుంటున్నాం. ఎవరైనా ఏదైతుందో న్యాయస్థానాన్ని గౌరవించాలి. న్యాయస్థానం ఒప్పించే విధంగా చర్యలు చేపట్టింది వారు విశ్వ హిందూ పరిషత్తో పాటుగా ఆడ భారతీయ జనతా పార్టీ అధినేత ఏకి అధ్వాని గారు చెప్పండి. నిజమబద్ధమా? నువ్వు పెద్దల వద్దలో ఎవరికి ఏం రాలేదు ఆయన. బ్యాంక్ ఖాతా ఎక్కడ తెరవలేదు, ఏదైనా ఖాతాలు ₹1 ఇవ్వలేదు. నిరుపేద వర్గాలకు ఏది ఇస్తుందో మీరు ఆనాడు పొందిన హక్కులు వాళ్ళు నీరు కాపుతుంది. వాళ్ళు పొందిన హక్కులు నీరు కాపుతుంది. దయచేసి వాళ్ళ ఈ భారత నువ్వు ఎందుకు మొగుతాను చేసుకుంటున్నావు? పార్లమెంట్ ఎందుకు మొగుతాను చేసుకుంటున్నావు? ఇందుకేనా నేను నీకు అధికారం అప్పచెప్పింది 2 పర్యాయాలు. ఇప్పటికైనా ప్రధానమంత్రి ఎవరు అనేది కాదు, ఇండియా కూటమి ఏదైతుందో ఎంతవరకు అయితే మాకు నీలాంటి ఒక నియంత్రిత రాచరిక పాలన ఏ విధంగా రాష్ట్రంలో నియంత్రిత రాచరిక పాలనకి ఏదైతుందో ముగింపు పలకడం జరిగిందో, తుదముట్టించడం జరిగిందో, కేంద్రంలో కూడా ఈ రాచరిక పుత్రుడు నియంత్రిత పాలనకు మన ముగింపు పలకాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పడానికి దానికి నాంది ఈ నిరసన కార్యక్రమం చెప్పారు. ఇండియా కూటమి మల్లికార్జున ఖర్గే గారు పిలుపు ఏదైతుందో యావత్ భారత సమాజాన్ని మేల్కొల్పే విధంగా
యావత్ భారత సమాజాన్ని మేల్కొల్పే విధంగా వాస్తవాన్ని ఏదైతుందో భారత సమాజం చేరవేసే విధంగా ఏదైతుందో ఈ ప్రక్రియ భావనతో ఈ నిరసన కార్యక్రమం పిలుపుడుతుందని చెప్పండి. నిజంగా మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం తల్లి రావడం అంటే మీరందరూ హృదయపూర్వకంగా అభినందిస్తూ చెప్పండి. గెలుపోవడమే ప్రధానం కాదు. మిత్రులు లక్ష్మణ్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇక్కడ వాస్తవం 3 సీట్లు మనకి గెలవాలని చెప్పి భావించినది. అందరం కూడా తీవ్రంగా ప్రయత్నం చేసినాం. ఇవాళ ఏదైతుందో మన జరిగిన పరిణామాలందరూ తెలుసు. ఏ విధంగా ఈ అనైతికంగా మరి గెలుపు ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైనా ఏదైతుందో మన ఆత్మవిశ్వాసం కోరుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రక్రియ అనేది ప్రజాసేవ కొరకు అది మీకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను చేయాలని చెప్పండి. ప్రజలు మనకి అప్పగించిన బాధ్యత ఏదైతుందో రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారం ఏర్పడ్డది. మిత్రులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఏదైతుందో మన 6 గ్యారెంటీలకే పరిమితం కాదు, 6 గ్యారెంటీలతో పాటుగా ప్రజా సంక్షేమం కొరకు అవసరమైన ప్రక్రియ పనులన్నీ కూడా చేసుకోగలుగుతాం. కేంద్రంలో కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నట్టుగా 17 పార్లమెంటు స్థానాలలో 17 గెలవాల్సిన కావచ్చు. 17లో 15 గెలవడం అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రం రెండింటితో ఏదైతుందో మనం 100 సీట్లు దాటితే ఖచ్చితంగా మన ఆలోచన విధానం కనుక మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుందని చెప్పినటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మరొకసారి మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారిని మీరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని ఇంత సమన్వయంతో సమిష్టిగా ముందు నడిపినందుకు నేను మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో మీరు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఈ సమన్వయం చేసే కార్యక్రమంలో భాగంగా మీరు మాకు ఏ సూచన చేసినా కానీ ఏదైతుందో మేము తప్పకుండా అందరం కూడా కలిసి కట్టుగా మీకు తోడు తీసుకోమని చెప్పిన యొక్క భావన వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్.